గద్దల రాజు కాకినాడ తాలూకా ఈ మూవీ ఆహార స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, కాకినాడలో గద్దల రాజు అని ఒక పవర్ఫుల్ రౌడీ షీటర్ ఉంటాడు. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా తను మర్డర్ అవుతాడు. అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు? పొలిటికల్ ఎనిమీసా, క్లోజ్ ఫ్రెండ్సా, లేక ఫ్యామిలీలో ఎవరైనా అనే సస్పెన్స్ చుట్టూ తిరిగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లరే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. మర్డర్ ఇన్సిడెంట్తో ఇంట్రెస్టింగ్గా బిగిన్ అవుతుంది. బిగినింగ్లో సస్పెన్స్ క్రియేట్ చేయడానికి డైరెక్టర్ ట్రై చేశారు, కానీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దుర్గా, శివయ్య, సత్య, మీరా ఇలా ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్కి సెపరేట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంట్రడక్షన్ కోసం ఎక్కువ లెంత్ తీసుకోవడం వల్ల స్క్రీన్ ప్లే స్లో అయిపోతుంది. కొన్ని ఫ్లాష్ బ్యాక్ ప్రాసెస్ కూడా రిపిటేటివ్ ఫీల్ తెప్పిస్తాయి. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనగానే ఆడియన్స్ ఇమీడియట్గా మిస్టరీలోకి వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇక్కడ ఆ ఫేసింగ్ అనేది ఫస్ట్ హాఫ్లో మిస్ అయింది. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే ఇంకా గ్రిప్పింగ్గా ఉండేది. ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా యావరేజ్ ఫీల్ ఇస్తుంది. ఇంకా సినిమాకి బిగ్గెస్ట్ టర్న్ సెకండ్ హాఫ్. ఇంటర్వల్ తర్వాత యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్క్రీన్ ప్లే స్పీడ్ కంప్లీట్గా మారిపోతుంది. క్యారెక్టర్స్ మధ్య ఉన్న రిలేషన్స్, హిడెన్ మోటివ్స్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ స్లోగా రివీల్ అవుతూ ఆడియన్స్ ఇన్వాల్వ్ చేస్తాయి. ఇంట్రాగేషన్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేసుకున్నారు. ఒక్కొక్కరు నుంచి ఇంకొకరికి మూవ్ అయ్యే విధానం కూడా న్యాచురల్గా ఉంటుంది. మూవీలో ఉన్న 2 లవ్ ట్రాక్స్ కూడా సెకండ్ హాఫ్లో స్టోరీకి సపోర్ట్ చేస్తాయి. ఫోర్స్గా యాడ్ చేసినట్టు అనిపించు క్యారెక్టర్ ఎమోషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అయ్యే. క్లైమాక్స్కి వెళ్ళిన కొద్దిసేపు సస్పెన్స్ని ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ క్లైమాక్స్. లాస్ట్ 20 మినిట్స్ కంప్లీట్గా ఎంగేజ్ చేస్తాయి. మహాభారతంలో ఉన్న కనిక నీతి కాన్సెప్ట్తో కనెక్ట్ చేసిన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెగ్యులర్ థ్రిల్లర్స్ ఎండింగ్లా కాకుండా డిఫరెంట్ అప్రోచ్ని ట్రై చేశారు. అదే ఈ మూవీని కొంచెం స్పెషల్గా నిలబెట్టింది. క్లైమాక్స్ కోసం సినిమా కంప్లీట్గా చూడాలనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ని కాంపెన్సేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, రఘు కుంచే గారు గద్దల రాజు క్యారెక్టర్లో చాలా న్యాచురల్గా పెర్ఫామ్ చేశారు. స్క్రీన్ ప్రెజెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యి. మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. పాజిటివ్ సెట్స్ అయినా నెగిటివ్ సెట్స్ అయినా న్యాచురల్గా క్యారీ అవుట్ చేశారు. ఎమోషనల్ సీన్స్లో పెర్ఫార్మెన్స్ మాత్రం కన్వీనియన్స్గా ఉంటాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మూవీ మూడ్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసింది. ఎస్పెషల్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అండ్ క్లైమాక్స్లో బీజం టెన్షన్ని బాగా ఎలివేట్ చేసింది. సాంగ్స్ మాత్రం యావరేజ్ లెవెల్లోనే ఉంటాయి. ఇంకా సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే ఈ మూవీకి సినిమాటోగ్రఫీ మేజర్ ప్లస్ పాయింట్. రియల్ కాకినాడ లొకేషన్స్ని చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. విలేజ్ అట్మాస్ఫియర్, రోడ్స్, గ్రీన్ ల్యాండ్స్కేప్స్, న్యాచురల్ లైటింగ్ అన్ని రియలిస్టిక్ ఫీల్ ఇస్తాయి. ఫ్రేమ్స్ రా అండ్ ఆర్గానిక్గా ఉంటాయి. ఆర్టిఫిషియల్ లుక్ ఎక్కడ కనిపించదు. ఇంకా డైరెక్టర్ టేకింగ్ అనేది బాగుంది. రా రస్టిక్ ప్రెజెంటేషన్ మెయింటైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మెయిన్ ఐడియా అండ్ క్లైమాక్స్ ఎగ్జిక్యూషన్ ఇంప్రెస్ చేస్తాయి, కానీ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే సినిమా అవుట్పుట్ ఇంకా బెటర్గా వచ్చేది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ అనేది షార్ప్గా ఉండుంటే ఓవరాల్ ఇంపాక్ట్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉండేది. సెకండ్ హాఫ్ డైరెక్షన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలాగుందని అడిగితే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ ఫిలిం. ఓకే, పర్లేదు, బాగానే ఉంది యావరేజ్గా. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఫీల్ అనేది వచ్చినా సెకండ్ హాఫ్ మాత్రం గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్తో రాసుకున్నారు. స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, మహాభారతం రెఫరెన్సెస్ ఇవన్నీ మూవీని వాచబుల్గా మారుస్తాయి. వైలెన్స్ కూడా ఓవర్గా ఉండదు. అడల్ట్ కంటెంట్ ఆల్మోస్ట్ లేదు. ఒకవేళ మీకు థ్రిల్లర్ జానర్స్ అంటే ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.